నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. డాక్టర్ ఆర్బిఎస్ సుధ గారు, లైఫ్ కోచ్, అలాగే సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్. హాయ్ మ్యామ్. హలో అమ్మ. సో మేడం, మనం ఒక ఎపిసోడ్లో మీరు మనీకి సంబంధించి అట్రాక్షన్స్ అనేది మాటని బాగా స్ట్రెస్ చేస్తూ మాట్లాడుకున్నాం. సో ఈ అట్రాక్షన్కి సంబంధించి ఏమైనా మంత్రాలు కానీ లేదా ఏమైనా నెంబర్స్ కానీ ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటే ఎలాంటి నెంబర్స్ ని ఎక్కువగా మనం మాట్లాడటం లేదా మనం చూడటం జరిగితే మనకి మనీ వచ్చి ప్రతి ఒక్కళ్ళకి అదే కావాలి కదా. ఈ కాలంలో డబ్బు లేకపోతే అన్ని పడిపోతూ ఉంటాయి. అంటే అంత యాంగ్జైటీ ఫీల్ అవుతారు మనీ దగ్గర. ఎందుకు ఫీల్ అవుతారు మనీ దగ్గర యాంగ్జైటీ? బికాస్ బతుకు తెరకు ఒకటి కావాలి కదా, నీడ్స్ పక్కన పెట్టేసి, బట్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది డబ్బు దగ్గర. ఎందుకు ఉంటుంది? డబ్బు కాదు అక్కడ ముఖ్యం, దాంతో ఏం కొంటామో దానికి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. అంటే డబ్బు వస్తే కానీ నేను అది కొనుక్కోలేను అన్న ఒక యాంగ్జైటీ ఉంటుంది ఫస్ట్. అది కూడా థాట్ ప్రాసెసే కదా. సో అందుకోసం డబ్బుని మనం అట్రాక్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందులో ఈ కాలంలో ఏంటంటే అన్నీ ఈజీ అయిపోయాయి. ఇదివరకులో ఏంటంటే ఉద్యోగం చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి. ఈ కాలంలో చాలా ఉన్నాయి కదా చేయడానికి. అలాగే మనకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఎందుకని ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే, మనకి సనాతన ధర్మం చూసినా, ఏది చూసినా, ఏ రిలీజన్ చూసినా, ఏది చూసినా కూడా ఒక పద్ధతిగా చెప్పారు. అంటే ఏం పద్ధతి? ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క పద్ధతి చెప్పారు. కరెక్ట్. సో సనాతన ధర్మం కూడా చెప్పింది అదే. మంత్రం అయినా సరే, తంత్రం అయినా సరే, పూజలైనా సరే, రిచువల్స్ అయినా సరే, ఎక్కడికి తీసుకెళ్తోంది మనని? పాజిటివ్ దారికి తీసుకెళ్తోంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్. మన పుణ్యక్షేత్రాలకు వెళ్తాం అంటే, తిరుపతికి వెళ్ళాం అనుకుందాం, లేకపోతే శృతి, ఎవరి నమ్మకం వాళ్ళది అనుకుందాం కాసేపు. అంటే ఏ రిలీజన్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు ఏంటి ఫస్ట్ కోరుకుంటారు, అదే సంకల్పం. అంటే ఇంటెన్షన్. అంటే నాకు ఇది అయితే, ఈ పని అయితే నేను నీ దగ్గరికి వచ్చి కాணிకలు ఇస్తానో, లేకపోతే చేస్తానో, ఇది అర్పిస్తానో, లేకపోతే గుడికి వస్తానో, ఏదో ఒకటి కోరుకుంటాం కదా. సో అది ఒక తిరుపతిలోనే అవుతుందా? అన్ని టెంపుల్స్లోనే అవుతుంది కదా. ఎందుకని అవుతోంది అని నేను? బికాస్ మీ ఇంటెన్షన్. అంటే ఏంటి? ఎవరి థింకింగ్ వాళ్ళది. చాలా మంది మనం వింటూ ఉంటాం కదా, తిరుపతిలో ఏమో డైమండ్స్ క్రౌన్ ఇచ్చారు, లేకపోతే బిజినెస్ లో అంతా వచ్చినది. అలాగే శృతి సాయిబాబాకి కూడా వెండిలో చేయించి ఇచ్చారు సింహాసనం. ఇవన్నీ వింటున్నాం కదా. అంటే ఏంటి? మనం థింక్ చేసాం, మనం బలంగా కోరుకుంటున్నాం. కానీ ఏం చేస్తున్నాము అక్కడ? అంటే యాంకర్ అంటాం మనం. యాంకరింగ్ అంటే ఏంటంటే ఒక కర్ర పట్టుకుని నడిచినట్టే అందాం. ఆ కర్ర అన్ను, బట్ ఎగ్జాంపుల్ కింద చెప్పడానికి, ఇది అర్థం అవడానికి. సో మనం కర్ర పట్టుకుని నడిచినప్పుడు ఈజీగా నడుస్తాం ఎక్కడైనా. అంటే మనకి రాళ్ళు ఉన్న చోట కానీ, లేకపోతే స్లిప్ అవ్వకుండా వెళ్ళడానికి. సో ఇక్కడ యాంకరింగ్ టెక్నిక్ అంటాం దీన్ని. అంటే ఏంటి? ఒక స్పిరిచువల్ టీచర్ కానీ, లేకపోతే ఒకళ్ళ మీద నమ్మకం పెట్టి మనం థింక్ చేసి ముందుకు సాగుతున్నాం మనం. సో అది యాంకరింగ్ టెక్నిక్. అంటే ఏంటంటే ఆ ధ్యాసలోనే ఉంటాం మనం ఎప్పుడు. ఆ ధ్యాసలో ఉన్నప్పుడు, ఇందాక నేను చెప్పినట్టు, ఆ ధ్యాసలో ఉన్నప్పుడు తప్పక నీకు విశ్వం అనేది దారి చూపిస్తుంది. ఎందుకు? ఆ కార్యం సిద్ధించడానికి, నీ సంకల్పం సిద్ధించడానికి. అందుకనే ఇంటెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే నీ సంకల్పం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి సంకల్పించిన తర్వాత ఆ దారిలో నడవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఆ దారిలో నువ్వు ఎప్పుడు నడుస్తావు? నీకు నమ్మకం ఉన్నప్పుడే నడుస్తావు. నీ నమ్మకం ఎవరు? ఒక గుడో, ఒక మంత్రమో, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు కర్ర అనేది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఏదో ఒకటి ఏంజల్ నంబర్స్ అనుకుందాం, లేకపోతే గ్రహవాయ నంబర్స్ అనుకుందాం, లేకపోతే ఏంటంటే ఇంకా పూజలు అనుకుందాం. ఈ పూజ చేస్తే నాకు ఇది అవుతుంది అనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే మన బిలీఫ్స్. అందరికీ ఒకేలా అవ్వట్లేదు కదా. అంటే ఏంటి? నీ నమ్మకమే నీకు బలం. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సంకల్పం అయిన తర్వాత నమ్మకం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు నమ్మకం ఇంపార్టెంట్ అంటే, అది నమ్మితేనే నువ్వు చేస్తావు, లేకపోతే చెయ్యవు. సింపుల్. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఉన్నారు, ఒక 10 మంది ఉంటారు, ఏదో క్లాస్ తీసుకుందాం. మనం అర్హత పెంచుకోవాలి. ఎలా అర్హత పెంచుకోవాలి? యూనివర్స్కి మనం చెప్పగలగాలి కదా, మన థాట్స్ని చెప్పగలగాలి యూనివర్స్కి. అదే ఇవన్నీ అనమాట. ఏంజల్ నంబర్స్ కానీ, ఈ నంబర్స్ కానీ, ఇందాక నువ్వు అడిగింది. అలాగే చాలా నంబర్స్ ఉన్నాయి. అలాగే టెక్నిక్స్ చాలా ఉన్నాయి మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా. మనకి ఏంటంటే ఫోకస్డ్గా ఒక ఇంటెన్షన్ మీద ఉండడానికి. అంటే ఏంటి? ఫోకస్డ్గా ఎందుకు ఉండాలంటే, అది మనం థింక్ చేస్తూ ఉంటేనే అది మనం అట్రాక్ట్ చేస్తాం. అప్పుడే నమ్మకం కూడా కుదురుతుంది మనకి. అంటే థాట్స్ ఒకేసారి వచ్చి, ఇవాళ నేను
10,000 సంపాదిస్తాను అనే ఒక థాట్ వచ్చి ఇట్లా వెళ్ళిపోయిందంటే అది బలమైన నమ్మకం కాదు. సో బలమైన నమ్మకానికి స్విచ్ వర్డ్స్ అని కూడా ఉన్నాయి. ఓకే, స్విచ్ వర్డ్స్ అంటే అసలు ఏంటి? స్విచ్ వర్డ్స్ అంటే మనకి ఇదివరకు మనం మెట్లెక్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు స్విచ్ వేస్తే పైకి వెళ్తున్నాం అంటే 2వ ఫ్లోర్కి 3వ ఫ్లోర్కి, పైకంటే వేరేలా కాదు, ఉద్దేశం కాదు, ఫ్లోర్స్కి వెళ్ళిపోతున్నాం అంటే 19వ ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు, 20వ ఫ్లోర్, ఎనీ ఫ్లోర్స్ కదా. అంటే ఏంటి, మనకి తొందరగా వెళ్ళే స్విచ్ వర్డ్స్ అంటే ఇవి కూడా యాంకరింగ్ టెక్నిక్ లాగే. సో దాంట్లో ఏమో చాలా నంబర్స్ ఉన్నాయి, ఏంజల్ నంబర్స్ కూడా అందులో పార్ట్ పెట్టుకుంటాం అనమాట మనం. ఇప్పుడు 111 అన్నా, 222 అన్నా, 333 అన్నా, 444, 777 ఎన్నో ఉన్నాయి, బోల్డెన్ ఉన్నాయి అట్లాగా. అలాగే ఏంజల్ నంబర్ ఒకటి ఉందన్నమాట, నాట్ ఏంజల్ నంబర్, స్విచ్ వర్డ్స్, స్విచ్ నంబర్స్ అని ఒకటి ఉన్నాయి. స్విచ్ నంబర్స్లో నేను ఎప్పుడు చెప్పేది 520, 741, 777. ఇదేంటంటే ఎనర్జీ సర్కిల్స్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అలాగే వాటర్ బాటిల్ టెక్నిక్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే టెక్నిక్స్, మన స్పిరిచువల్ టీచర్స్ కూడా మనకి నేర్పేది ఇదే. ఓకే మేడం, మీరు విజువాలిటీ అన్నారు కాబట్టి అంటే ఏమిటో చెప్పండి అసలు. అంటే ఎలా విజువల్ చేసుకోవాలా, లేదా ఊహించుకొని అలా ఉంటే మనకి డబ్బు వచ్చేస్తుందా? లేదా అలా కాదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే నేను చెప్పిన నంబర్, ఫస్ట్ దాని గురించి ఎనర్జీ సర్కిల్స్ గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్గా వాటర్ బాటిల్ టెక్నిక్ కూడా ఉంది, అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా మ్యాజిక్ వాటర్ అని మాట్లాడుతూ ఉంటారు. అవును అవును. మ్యాజిక్ వాటర్ అంటే ఏంటి, నమ్మకమే కదా. మళ్ళీ ఏదైనా మ్యాజిక్ అంటే నువ్వు నమ్మిందే అది. అందుకనే ఏంటి, మనకి సన్లో పెట్టి కూడా సన్ వాటర్ అని తాగేవారు, బలం వస్తుంది అని, వైటమిన్ డి వాటర్ అని. నిజంగా వస్తుందో లేదో మనకి తెలియదు, కానీ అది బలమైన నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి అన్నమాట. సో అలాగే ఏదైనా మన నమ్మకం బట్టే మనకి జరుగుతుంది, ఎంత నమ్ముతున్నామో అంతే జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్స్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్. నేను చెప్పాను కదా, కొంతమంది లెట్స్ సే మన పేరెంట్స్ కానీ, మన చుట్టుపక్కల కానీ, మన నేబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరూ మంచి ఇంటెన్షన్స్తోనే ఉంటారు. కానీ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే కించపరుస్తారు, పియర్ ప్రెషర్ అంటాం కదా, నువ్వు చేయగలవా, నువ్వు ఇలా చేయగలవా, నీతో అవుతుందా, నీకు ఇంత వస్తుందా, ఇలాంటివన్నీ అవసరమా అని కూడా అంటూ చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు అలా. సో నీకెందుకు ఇలాంటివి అంటే, నీకు ఇన్నర్ ఫీలింగ్ అనేది ఇన్నర్ GPS సిస్టమ్ అంటాను నేను. అంటే లోపల ఏమనుకుంటున్నావో, నువ్వేం నమ్ముతున్నావో అదే నువ్వు. కానీ పక్క వాళ్ళు చెప్పినప్పుడు మనం టచ్ ఆడతాం, కొంచెం వెనక్కి వెళ్తాం మనం. సో అది మళ్ళా మనకి ఒరిజినల్ స్పేస్కి రావడానికి టైం పడుతుంది. అందుకోసం ఏంటంటే మాట వినొద్దని నేనేం అంటలే, తప్పక వినాలి మాట, బట్ ఎంతవరకు అంతవరకు విని మన పని మనం చేసుకోవాలి. అందుకని ఎవరితోనూ దెబ్బలాడక్కర్లే, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకర్లే, మన పని మనం చేసుకోవచ్చు సైలెంట్గా. సో ఇవన్నీ చేసినప్పుడు మనకి తప్పక వెల్త్ అనేది వస్తుంది. నేను అన్నట్టు మనీ అనేది, వెల్త్ అనేది, ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. అంత ఎనర్జీయే. అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి, ఎనర్జీ అనేది మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటుంది యూనివర్స్లో, ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో మనీ అనేది ఏంటంటే ఆ అటాచ్మెంట్, నేను ఇందాక చెప్పాను కదా, ఆ ఉధృత అంటే యాంగ్జైటీ, అవన్నీ ఉంటే మనీ రాదు, అట్రాక్ట్ చేయడం కష్టం. సో ఈ యాంగ్జైటీ తగ్గడానికి మనం ఈ యాంకరింగ్ టెక్నిక్స్ అవన్నీ వాడతాం. అందులో భాగంగానే నేను ఇందాక చెప్పిన నంబర్ 520, 741, 777. ఫస్ట్ ఈ నంబర్ గురించి తెలుసుకుందాం. 520 అనేది ఏంటంటే విండ్ఫాల్ మనీ ఇచ్చే ఒక నంబర్. విశ్వంలో అసలు మనం చూసామంటే విశ్వంలో ఉన్నవన్నీ నంబర్సే. నంబర్ లేకుండా మనకి ఏమీ లేదు అసలు, ఎవ్రీథింగ్ ఇస్ నంబర్. సో ఏంటంటే 520 అనేది మామూలుగా ఏంటంటే అబండెన్స్ ఇచ్చే ఒక నంబర్ అనమాట. సో 741 అనేది అసలు ఏంటి, తప్పక జరుగుతుంది నమ్ము అని చెప్పడానికి. 777 అనేది అందరికీ తెలుసు, లక్కి, అపారమైన లక్కి చెప్పే ఒక నంబర్, ఏంజల్ నంబర్. సో అది సర్కిల్స్ వేసి కూడా మనం అంటే ఎక్కడ కనపడినా మేడం, అంటే ఇది కనిపించదు అనమాట. మనకు కనిపించేవి ఏంటంటే ఏంజల్ నంబర్స్ కనిపిస్తాయి, అది మనం విడిగా ఇది స్పెసిఫిక్గా నేను డబ్బుకి చెప్తున్నాను అనమాట. అంటే మనం చేసుకోవడం, మనం ఎలా చేయాలి అనేది, అంటే థింక్ చేయాలి. అదే ఇది మంత్రం కింద మనం వాడచ్చు, మనం చాంట్ చేసుకోవచ్చు, వాటర్ బాటిల్ మీద వేసుకోవచ్చు, ఈ వాటర్ బాటిల్ మీద పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్ మీద రాసి పెట్టుకోవచ్చు గ్రీన్ కలర్లో. ఎందుకంటే మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఏం గుర్తు చేస్తుంది, మన సంకల్పాన్ని. 741, 520, 741, 777, 777 అన్ని 3 మధ్యలో ఒక గ్యాప్ ఇస్తాం. 520 తర్వాత గ్యాప్,
తర్వాత 741 తర్వాత గ్యాప్ 777. ఇదేంటంటే మనకి ఎంత నమ్మకం ఉందో అంత వస్తుంది. దీంట్లో మళ్ళీ టెక్నిక్స్ చేసుకోవచ్చు. అంటే బేసిక్గా ఇది డబ్బు విండ్ఫాల్ మనీ ఇచ్చే ఒక నంబర్ అన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ నంబర్స్ ఇన్ ద యూనివర్స్ అనుకుందాం. లేకపోతే ఇది వాడి చూసిన వాళ్ళకి కూడా చెప్పారనమాట. అంటే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. అంటే విశ్వం దారి చూపిస్తుంది మనకి అని. సో ఇది ఎనర్జీ సర్కిల్స్ లో వేసుకోవచ్చు, మనం చాంట్ చేసుకోవచ్చు. స్విచ్ నంబర్స్ అని చెప్పాగా ఇందాక, ఇదొక స్విచ్ నంబర్ అన్నమాట. అండ్ ఆల్సో స్విచ్ నంబర్స్ అనేవి ఏంటంటే ఈజీ అన్నమాట. ఇంగ్లీష్ మంత్రాస్ అంటాం మనం స్విచ్ వర్డ్స్ ని. అంటే తొందరగా ఈజీగా మనకి సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళిపోతుంది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ కి ఏది వెళ్తుందో అది మనకి హ్యాబిట్ కింద ఫామ్ అవుతుంది. అందుకోసమనే ఇది కంప్లీట్ గా కంటిన్యూస్ గా చాంట్ చేసుకోమని అంటూ ఉంటాం. అలాగే మన వాటర్ బాటిల్ మీద పెట్టినప్పుడు మనకి ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని వాటర్ బాటిల్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఫుడ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. మనం బుక్ ఎక్కడ పట్టుకుని వెళ్ళాలంటే మర్చిపోవచ్చు, లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. అదే. సో వాటర్ అనేది మనం తాగుతూనే ఉండాలి, మనకి బాడీకి కావాల్సింది. సో అది ఒక మంచి ఎనర్జీ కూడా. అండ్ ఆల్సో అలాగే మనం బ్లెస్ చేస్తున్నాం ఆ వాటర్ ని, మన ఇంటెన్షన్ తోటి మనం తీసుకుంటున్నాం ఆ వాటర్ ని. అందుకోసం ఏంటంటే బాడీలో మనకి ఆ ఇంటెన్షన్ అనేది కూడా వెళ్తుంది అనమాట. సో ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఏంటంటే అది థాట్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకి రావాల్సింది తప్పక వస్తుంది అనే ఒక నమ్మకం. మళ్ళా ఎవ్రీథింగ్ ఇస్ అ బిలీఫ్. సో స్విచ్ నంబర్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. సో స్విచ్ నెంబర్స్ ఇలా మనం బాటిల్ మీద రాసుకోవటం కానివ్వండి, లేదా ఎక్కడైనా చేతి మీద రాసుకోవచ్చు. ఇక్కడ పామ్ మీద రాసుకుంటారు. ఏ కలర్ తో రాసుకోవాలి అంటే యూజువల్ గా మనం గ్రీన్ చెప్తాము. ఎందుకంటే గ్రీన్ పెన్ తో రాసుకుంటే గ్రీన్ స్టిక్కర్స్ అంట పెట్టుకోవచ్చు. ఎల్లో స్టిక్కర్స్ మీద గ్రీన్. ఓకే. సో ఎల్లో అనేది బేసిక్ గా మనకి జూపిటర్ ఇదన్నమాట కలర్, అంటే ఎక్స్పాన్షన్ అవుతుంది అని. ఆ కలర్ కి అదే ఇండికేషన్ అన్నమాట. గ్రీన్ అనేది ఏంటంటే పచ్చ, మనకి తెలుసు కదా, అబండెన్స్. సో గ్రీన్ కలర్, అందుకని మనీ కూడా మనం ఎక్కువ గ్రీనే చూస్తూ ఉంటాము. సో గ్రీన్ కలర్ పెన్ తో రాసుకోవాలి దాని మీద పెట్టుకుని అలాగే కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇవాళ నీళ్ళు తాగేసి మళ్ళీ నీళ్ళు వేసుకోవచ్చు, మళ్ళీ ఇంటెన్షన్ పెట్టుకోవచ్చు నాకు ఇంత డబ్బు కావాలి అనేది. అంటే ఏంటంటే ఒక అఫర్మేషన్ చేసుకుని. అఫర్మేషన్ అనేది అసలు ఏంటి? అఫర్మేషన్ అనేది పాజిటివ్ సెంటెన్స్. నేను ఇందాక చెప్పినట్టు స్విచ్ వర్డ్స్ అనేది కూడా ఇంగ్లీష్ మంత్రయే. ఇంగ్లీష్ లో కానీ లేకపోతే మీ లాంగ్వేజ్ లో కానీ మనం అఫర్మేషన్ చేసుకోవచ్చు. అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంటే కదా. ఆ స్టేట్మెంట్ ఎందుకు వద్దు, తప్పక చేసుకోవచ్చు. నాకు ఇంత కావాలి అన్నప్పుడు మనకి అట్రాక్ట్ అవుతుంది అనమాట. అది చేసి ఆ వాటర్ బాటిల్ మీద మనం స్టిక్కర్ చూసుకుంటూ ఉంటే కంటిన్యూస్ గా, అంటే వాటర్ బాటిల్ ఎదురుకుండానే ఉంటుంది కనుక మనం ఏమైనా ఆఫీస్కి కూడా తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు కనుక, కార్లో పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు కనుక తప్పక అది చూస్తూ ఉన్నప్పుడు మన సంకల్పాన్ని గుర్తు చేస్తుంది. సంకల్పాన్ని ఎక్కువ గుర్తు చేస్తున్నప్పుడు మన థాట్ ఏంటంటే హ్యాబిట్ కింద మారుతుంది. అది హ్యాబిట్ మారినప్పుడు మనం అట్రాక్ట్ చేయగలుగుతాము. ఇంతే.